ఇదంతా భయంకరంగా ఉంటుందండి. ఇలాంటి ప్లేసులలో మనకి పందులు ఎక్కువ ఉంటాయన్నమాట. పిల్లల పందులు ఉన్నాయంటే మనం పరిగెత్తాలన్నమాట. ఎందువల్లంటే అది పంది కన్నా ఇంకా బాగా స్పీడ్గా పరిగెస్తుంది. పూసిపోయినట్టువి కనిపించినాయి అనమాట పట్టుకుక్కలనేది. సో ఇంక నేను ఆయన చేతి ఇంకా పట్టుకుక్కలని అయితే ఎతకడం మానేసుకున్నా. సో ఎతికాను, ట్రై చేశాను, కానీ పూసిపోయినట్టువి దొరికినాయి అనమాట పట్టుకుక్కలనేది. ఇంక మనం ఇంకా ఎంతగా ఎతికినా కనపడరు అని చెప్పి నేనైతే వదిలేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే లేస్తాయి అనమాట పట్టుకుక్కలు అయితేను, కానీ లేచినాయి, కానీ నాకైతే పూసిపోయినట్టు కనిపిస్తున్నాయి అన్నమాట పట్టుకుక్కలు. సో నేనైతే పోలేనమాట, నీళ్ళు ఉన్నాయి. మనం ఇంకా ఇంకొక షార్ట్ కట్ అయితే పోవాలన్నమాట ఇప్పటికైతేను. సో బర్రెలైన వచ్చి ఇయ్యానమాట, కొన్ని ముందుకు బాగుంటాయండి. ఇప్పుడు మనం కూడా కొంచెం ముందుకైతే పోవాలన్నమాట. సో ఇదే అనమాట, మళ్ళీ వచ్చిన దారిని మళ్ళీ వెనక్కి పోవాలి. సో వెనక్కి పోయినాక ఇంకొకటి నేను ఒక మామిడి తోట అయితే తీస్తున్నాను అనమాట. సో మళ్ళీ మీకు ఒక మామిడి తోట అయితే చూపిస్తారు మళ్ళీ పోయి. సో ఇక్కడ చాలా డేంజరస్ అనమాట ఈ ప్లేస్ అంతా, చాలా డేంజర్ అనమాట ఈ ప్లేస్ అనేది. ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా, ఇక్కడ వెనక ఏడ పట్టుకోకలు పెరగదాం అని చెప్పి చాలాసార్లు ట్రై చేశాను అనమాట, కానీ దొరకలేదు పట్టుకోకలు అనేది. అవి ఎక్కువ నా చెప్పాలంటే అన్ని పనికిరాన్నోడు అయితే దొరికినాయి అనమాట పట్టుకోకలు. ఒక్కడు కూడా అయితే వండుకొని తినేది అయితే పట్టుకోలు అయితే మంచిగా అయితే దొరకలేదు అనమాట. అన్ని పనికిరాన్నట్టువి పూసిపోయినట్టు అయితే దొరికినాయి అనమాట. సో ఇంక నా ఎదగడం మానేసాను అనమాట పట్టుకోకలు అయితే. సో వెతికినా మనకైతే ఇంకా దొరకరు అని చెప్పి నేనైతే మానేసాను పట్టుకోకలు అయితే. అయితే ముగించేసుకున్నాను అనమాట ఈ సంవత్సరాలు అయితే పట్టుకోలు దొరకరు నాకైతే అనిపించేసింది. ఎందువల్ల అయితే ఫస్ట్లే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా అప్పుడు మురుగ్గా, ఆడ పట్టుకోకలు వేసినాయి అనమాట. సో ఈ దారిన వచ్చి చాలామంది పోతూనే ఉంటారు అనమాట. సో ఇది దారి అనమాట, క్లియర్ కనిపిస్తుంది కదా, అని ఇక్కడ లేచినాయి అనమాట పట్టుకోకలు. అక్కడ లేచినా కానీ ఊరికైతే కనపడలేదు అనమాట. సో కనపడి వీడికి నాకు కనపడినాయి అనమాట. అంటే మనకు కొంచెం భయం లేదనమాట, ఇది ఒక భయంకరంగా ఉంటుంది ఒక ప్లేస్ అనేది. అలాంటి నేను చూసాను అనమాట. ఎట్లా అంటే మల్లెపూలాగా ఉన్నాయి అనమాట, వైట్గా బాగా కనపడేది అనమాట ఇవి. సో పట్టుకోకలు అని చెప్పి చూస్తే పనికి రాలేదన్నమాట. అంటే వండుకుని దాని పనికి రావన్న పూసిపోయినాయి అనమాట ఇవి. సో దానివల్ల అయితే పట్టుకోకలు అయితే వదిలేసాను అనమాట. ఇంకా ఆ నుంచి మనకు అన్ని పనికి రానివి కనపడినాయి అనమాట పట్టుకోకలు అనేది. సో ఇది అనకండి. సో మీకు అట్లా ఉన్నదన్నమాట. ఒకసారి మీకు చీకటికి అయితే భయంకరంగా అయితే ఉంటుందండి. సో అట్లా మీకు అంత క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇదంతా మురిగా అనమాట ఇదంతా. మాకు ఈ డ్యూటీ ఎన్ని రోజులు దాకా చేయాలంటే నేను 3 నెలలు చేయాలన్నమాట, కంటిన్యూగా పోవాలన్నమాట. అవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట బర్రెలు అనేది కనిపిస్తున్నాయి కదా ఆ రూమ్స్ ముందు. వాటి కాడికి మేము 3 నెలలు కంటిన్యూగా పోవాలన్నమాట. 3 నెలలు సెలవు పెట్టకుండా కంటిన్యూగా పోవాలన్నమాట. ఎందువల్లంటే మా ఊరిలో మా కానీ నారేత వేసేస్తున్నారనమాట. సో నారులు పోసి నారేత కూడా వేసేస్తున్నారండి. సో దానివల్ల అనమాట కంటిన్యూగా అయితే పోవాలి. తర్వాత మాగాని కోసేస్తే మాగానిలోకి అయితే వెళ్తారనమాట. సో ఈ 3 నెలలు మనం ఈ బర్రెల్ని జాగ్రత్తగా మేపుకొని వాళ్ళ ఇంటికాడ తోలాలన్నమాట. సో నేను చెప్పాను కదా, సో బేల్దారి మాత్రం టాలెంట్ ఉంటే బేల్దారి అవ్వండి, టాలెంట్ లేకపోతే అస్సలు బేల్దారి పని మాత్రం వద్దనమాట. ఇక్కడ ఈ బేల్దారులు ఎట్ట కట్టారో నాకేం తెలియట్లేదండి. జస్ట్ గాలి తోలిందనమాట, మొత్తం ఎరగబడిపోయింది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా రూమ్ అనేది, ఇవే అనమాట మన జగనన్న ఇల్లులు అనమాట. ఇవి ఇక్కడే అనమాట అడవిలో ఇల్లు కట్టారనమాట. అండ్ ఈ కరెంట్ వచ్చామంటే ఇక్కడ అడవి పందులు బట్టే వాళ్ళకి మాత్రం మంచిగా వెళ్ళిపోతుంది అనమాట ఈ కరెంట్ లైన్ అనేది. ఇక్కడ బేల్దారు చూసారా, ఇల్లు మాత్రం భలే కట్టారనమాట. సో నాకు ఇలాంటి బేల్దారులు అంటే కొంచెం ఎంకరేజ్గా అయితే ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ సపోర్ట్ చేయలేదు అనిపిస్తుంది నాకైతే. చూసారు అట్టగట్టినారు. ఇది నా పక్కన ఇల్లు మాత్రం ఇలా ఉన్నదన్నమాట. సో ఈ 2 ఇల్లులు కదండి, ఇంకా కొన వరకు ఉన్నాయి అనమాట. కనిపిస్తుంది అంతా ఇల్లులండి. కానీ ఈ బేల్దారు మాత్రం ఎవరో కానీ కొంచెం అవార్డు అయితే ఇచ్చు అనమాట. నాకు బాగా నచ్చింది అన్నమాట ఇదైతేను. చూసారా ఎట్టగట్టారో ఏమో కానీ బేల్దారులు మాత్రం బాగా వచ్చు అనుకుంటున్నా పని వచ్చాను. ఇలాంటి పని వచ్చిన వాళ్ళు మీరు ఎంతమంది చూస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. నాకైతే బాగా ఇష్టమైంది అనమాట ఇలాంటి బేల్దారులు అంటే. చూసారా ఇలాంటి బేల్దారులు గవర్నమెంట్కి ఎట్ట తగలుతారో కనిపిస్తారని నాకేం అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇది పట్టణం అని ఏంటంటే జస్ట్ అండి ఒక 2 రోజుల దాకా వాన కురుస్తూనే ఉంది అనమాట. కురిసిన వాళ్ళంటే కొన్ని గోళ్ళు అయితే చెమ్మ అయిపోండి, చెమ్మ అవటం వల్ల అంటే గాలి జస్ట్ తోలింది అంతే అండి. తోలటం వల్ల మొత్తం చూసారా ఇన్ని రావాలంటే మొత్తం పడిపోయింది అనమాట. ఇక్కడ అన్నీ మొత్తం ఎరగబడిపోయింది అనమాట. ఫస్ట్ గాలి తోలింది అంతే అండి, దానికి కనీసం చెట్టు కొమ్మ కూడా లేదనమాట దీని మీద. కానీ చూసుకుంటే మనకి ఇక్కడ యాప చెట్టు కానీ కథం చెట్టు కానీ ఏమీ కానీ లేవన్నమాట. మొత్తం ఇల్లే కనిపిస్తుంది. క్లియర్గా ఉంది కదా మీకు ఇల్లు, ఇది క్లియర్గా ఉన్నాయి. కానీ ఈ బేల్దారు మాత్రం భలే గట్టిగా చెప్పుకోవచ్చు మన ఇల్లు మాత్రం. చూసారా నాకైతే బాగా నచ్చింది అనమాట ఇలాంటి ఇల్లు కట్టారు అంటే. అది అనుకుందన్నమాట ఇంకొక ఇల్లు ఇది చూడండి అటు దీనిలో. దాని అనుకున్న ఇల్లే పర్లేదండి, బాగా చెమ్మ అయితే బాగా నానిపోయినాయి అన్నమాట ఇల్లు కూడా. కానీ ఇది మాత్రం ఏమి లేవు, దీని ముందు కానీ వెనక కానీ ఏమి లేవు అనమాట.
ఇలా 2 స్తంభాలు, 2 కరెంట్ వైర్లు అయితే ఉన్నాయి. ఇది మాత్రం బాగా మెచ్చుకోవచ్చు. బాగా నచ్చింది కూడా నాకైతేను. ఇలాంటి బేల్దారులు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. పని చూస్తారా ఎంత బాగా చేసిపోయినారో. ఇది పని మాత్రం బాగా మెచ్చుకోవచ్చు అనమాట. ఇది ఎట్ట పడిపోయింది కూడా మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇది ఎట్ట పడిపోయింది కూడా మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ దీనికి చెట్టు కానీ కొమ్మ కానీ ఏమి కానీ తగలేదు. జస్ట్ వాన పడింది, గాలి తోలింది, పడిపోయింది అనమాట. సో ఇలాంటి బేల్దారులు మీకు ఎలా కట్టారో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి.